హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మార్నింగ్ అయితే మా మమ్మీ పొద్దున్నే పప్పు అయితే వేసిందనమాట కర్రీ. ఫస్ట్ అయితే మా మమ్మీ పప్పు కడిగి పెట్టేసి తగిన వాటర్ అయితే వేసుకుంది ఇక్కడ చూస్తున్నట్టయితే. ఇప్పుడు అందులోనే మా మమ్మీ అయితే ఉల్లిగడ్డ అండ్ టమాటా వేసేస్తుంది. కరివేపాకు కూడా వేసేసింది ఇప్పుడే. ఒక 5 స్పూన్స్ ఉప్పు వేస్తుంది. తర్వాత పసుపు వేసింది, 2 స్పూన్స్ పసుపు వేసేసింది. 1.5 కారం అయితే వేస్తుంది. సో ఈరోజు మా ఇంట్లో పప్పు కదా, మీ ఇంట్లో ఏం వండుతున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు ఇందాక మా మమ్మీ చింతపండు కూడా వేసేసింది. సో ఆయిల్ వేస్తుంది. సో అంతే ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే. సో ఇప్పుడైతే దీనిపైన మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు చూసినాక దాని తర్వాత ఇక పప్పు పోపు వేసేసి మన పప్పు రెడీ ఈరోజు. సో అలా పప్పు ఒక 5 విజిల్స్ వచ్చినాక మూత మూసినాక మనం పోపుకైతే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకుంది మమ్మీ, దాంట్లో ఆయిల్ వేసింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేస్తుంది మమ్మీ. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తుంది మమ్మీ. సో మీ ఇంట్లో కూడా పోపు వేసేది ఇదే ప్రాసెస్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ అయితే పక్కా చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే మా మమ్మీ కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలు వేస్తుంది. సో పోపు అంటే అందరికీ ప్రాసెస్ తెలుసు. ఇలా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే అంతే మన పోపు రెడీ. సో ఇప్పుడు మనం చేసిన పోపు అయితే పప్పులు వేసేసినాం. అంతే సింపుల్, వేడివేడిగా పప్పు అయితే ఈరోజు రెడీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ మా డాడీకి బాక్స్ కట్టడమే బాకీ. Okay, bye friends. Thanks for watching.